హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. పిల్లల ఎమోషనల్ సిరీస్లో భాగంగా మనం ఎన్నో టాపిక్స్ డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ అనమాట. పిల్ల ఏడుపుకి మనకి ఎందుకు కోపం వస్తూ ఉంటుంది. చాలామంది పేరెంట్స్ వాడు ఏడుస్తూ ఉంటాడు, వాడి భావాలకు అనుకూల ఏదో వాడికి ఏదో బాగలేదు, ఏదో ఉంది లోపల, చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. కానీ ఇక్కడ పేరెంట్స్ ట్రిగర్ అవుతూ ఉంటారు అనమాట. వీళ్ళకి కోపం వస్తూ ఉంటుంది. అది ఎందుకనేది మనం ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎందుకు ట్రిగర్ అవుతుంది అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఎన్నో వర్క్స్ ఉంటాయి కాబట్టి మనం ఇట్లా చేస్తూ ఉంటాం అనేది. ఇక్కడ ఏంటంటే పిల్ల ఏడుస్తే మనకి ఎక్కువ కోపం ఎందుకు వస్తుంది ఒక్కసారిగా అంటే అది పిల్ల తప్ప లేకపోతే మనలో ఏదైనా జరుగుతుందా అనేది మనం ఇక్కడ చూద్దాం. అసలు లోపల ఏం జరుగుతుంది, మన లోపల ఏం జరుగుతుంది అనేది చూద్దాం. పిల్ల ఏడుపు మన మెదడుకి ఒక అలారం లాంటిది అనమాట. మనం కూడా అలారం వస్తే కనుక డిస్టర్బెన్స్ లాగా అనిపించి అలారం ఆఫ్ చేసి పడుకుంటాం కదా. అలారం ఒక సాంగ్ పెట్టుకొని వినమంటే చక్కగా ఎంజాయ్ చేస్తాం, కానీ అలారం మోగుతూ ఉంటే అది ఆఫ్ చేసినా మోగుతుంది అనుకోండి, మనకి విసుగు వస్తూ ఉంటుంది కదా. అలాగా మనం ఒక అలారం లాగా ఇది ఏదో తప్పు జరుగుతుంది అనే సిగ్నల్ అనమాట. అంటే ఒక పిల్ల కానీ ఒక బాబు కానీ ఏడుస్తున్నారు అంటే అది ఎక్కడో తప్పు జరుగుతుందన్న భావన మన మైండ్కి అలారం లాగా వినిపిస్తూ ఉంటుంది అనమాట. అక్కడ ఎక్కడో అప్పుడు మనలో ఏదో అసహాయత, భయము, కంట్రోల్ పోతుందనే ఫీలింగ్ వస్తుందన్నమాట. ఏదో ఎక్కడో లోపం ఉంది అన్నట్టుగా మనకు లోపల ట్రిగర్ చేయడం వల్ల కోపం వస్తూ ఉంటుంది అనమాట. అది బయటకు వస్తుంది. ఇది పిల్ల కారణం కాదు దానికి. మనం ఏమనుకుంటాం, ఆ పిల్లలే వీడి వల్లనే నాకు ఈ కోపం తెప్పిస్తున్నాడు, వీడు మాట వినడు, అసలు అర్థం చేసుకోడు, చెప్పిన పని చెయ్యడు, అది ఇదిని మనం పిల్లల మీద సీరియస్ అవుతుంటాం అనమాట. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే దానికి కారణం పిల్లవాడో పిల్లనో కాదనమాట. చాలాసార్లు ఈ పిల్ల ఏడుపు ఇక్కడ చాలాసార్లు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మన చిన్నప్పుడు అనుభవాలను తాకుతుందన్నమాట. అంటే మన చిన్నప్పుడు ఉంటాయి కదా కొన్ని బాగా ఇది ఉన్నవి, అవి మనకు గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట మన మైండ్. అప్పుడు ఎవరు మనల్ని అర్థం చేసుకోకపోతే ఇప్పుడు అదే ఫీలింగ్ ట్రిగర్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకే ఆ కోపం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఒక కారణము. అప్పుడే ఏం చేయకూడదు అంటే కనుక ఈ కోపంలో తిట్టడం, భయపెట్టడం, పిల్లల్ని చాలు అనడం, ఇది పిల్లకి కాదు, అది మన కోపానికే ప్రతిస్పందన అనమాట. మనలో కోపం వస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే పిల్లల్ని తిట్టడానికో, భయపెట్టడానికో, లేకపోతే చాలు అని చెప్పడమో ఏం చేసినప్పుడు పిల్లలకి ఒక సేఫ్టీ ఫీలింగ్ అనేది రాదనమాట. ఏం చేయాలి పేరెంట్స్ అంటే కనుక పిల్లాడు ఏదైతే కాదు, మనమే ఒక క్షణం ఆగాలి అనమాట. ఒక్క క్షణం మనమే ఆగితే ఆ ట్రిగర్ ఎందుకు అవుతుంది అనేది మనకే, ఎందుకు కోపం వస్తుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. నా లోతైన శ్వాస, ఒక్కసారి డీప్ బ్రీతింగ్ తీసుకోండి. అప్పుడు తీసుకున్నప్పుడు మన మైండ్కి శ్వాస అందినప్పుడు ఆలోచన అనేది మనకి ట్రిగర్ అవుతున్నది ఏదైతే ఉంటుందో కామ్ అయిపోతుంది అనమాట. ఇది నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఎప్పుడైతే మనకి ఎక్కువ ట్రిగర్ అయిపోతున్నప్పుడు, కోపం వస్తున్నప్పుడు కానీ ఏదైనా అర్థం కాని సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఒక డీప్ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు మన మైండ్ కామ్ అయిపోతుంది అనమాట. ఆక్సిజన్ లెవెల్ మన మైండ్కి అందుతుంది కదా, అప్పుడు కామ్ అయిపోయి సైలెంట్ మోడ్లోకి మనం వచ్చేస్తాం అనమాట. ఒక నిశ్శబ్ద స్థితికి మనం వచ్చేస్తాం. అప్పుడు అవేర్నెస్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక డీప్ బ్రీత్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ట్రిగర్ని మనం గుర్తించడం జరుగుతుంది. స్వరం నెమ్మదిగా లోపల ఏమవుతుంది అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది అనమాట. అది మనకి హీలింగ్ ప్రాసెస్ అనమాట. ఎప్పుడైతే శ్వాస తీసుకుంటూ ఉంటామో, వదులుతూ ఉన్నప్పుడు శ్వాస తీసుకుంటున్నప్పుడు అది హీలింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఒకటి గమనించాలి. ఏంటంటే ఏదైనా సరే పిల్లల ఏడుపు మనకి చెడ్డ పేరెంట్ చెయ్యదు, ఓకేనా. పిల్లలు నార్మల్గానే ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ చిన్న పిల్లలకి వాళ్ళకి ఎలా షేర్ చేసుకోవాలో తెలియదు కాబట్టి వాళ్ళు అలా ఏడుస్తుంటారు అనేది మనం గమనించాలి. ఏడుస్తుంటే ఈ పేరెంట్స్ సరిగా పట్టించుకోరు, చేయరు అనే మనల్ని ఎవరైనా అంటారేమో, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఏమన్నా అంటారేమో అని వాళ్ళని ఏడుపు కంట్రోల్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళ లోపల ఏముందో వాళ్ళ భావన మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాసేపు బ్రేక్ ఇచ్చి 5 నిమిషాల తర్వాత మనం చక్కగా పిల్లల్ని సేఫ్టీగా మనం పెంచవచ్చు అనమాట. నాకు తెలిసి నేను ఈ క్లాసెస్ చేయడం ద్వారా నేను కూడా చాలా నేర్చుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా నాకు కూడా పిల్లల్ని పెంచడం ఇవన్నీ నాకు కూడా ఐ డోంట్ నో, నాకు కూడా కిడ్స్ లేరు కాబట్టి. కానీ ఈ సెషన్స్ ద్వారా నాకు ఎంతో లెర్నింగ్ అనమాట.
ఎంతో తెలిసినట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ కిడ్స్ చేయడం ద్వారా కూడా నేను కిడ్స్ ఏదైతే ఉంటుందో ఈ స్టోరీస్ ద్వారా కానీ ఈ యాక్టివిటీస్ ద్వారా కానీ నేను కూడా ఎంతో నేర్చుకుంటూ ఉంటాను అనమాట. ఇవన్నీ అందుకే చిన్నప్పటి నుంచే గ్రౌండింగ్ బాగుండాలి, పిల్లల సేఫ్టీగా పెరగాలి అన్నట్టుగా. మన ఏజ్లో ఇవన్నీ ఎవరు నాకంత ఐడియా లేదు, అమ్మగారికి తెలిసి ఉంటే ఇంకా బాగుంటుండే. ఇప్పుడు అందరికీ ఈ పేరెంట్స్కి మొబైల్ ఫోన్స్ వచ్చాయి, చక్కగా ఎన్నో మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఈ చిన్నప్పటి నుంచి పిల్లలకి అందించడం వల్ల కొంచెం టైం ఇవ్వగలిగితే చక్కగా మనం పిల్లల్ని అద్భుతంగా మనం పెంచవచ్చు అనమాట. ఈ చెడ్డ పేరెంట్ అయితే చేయదు ఫ్రెండ్స్, మెరుగైన మనసులుగా మనం మార్చే అవకాశాన్ని ఇస్తుంది అనమాట. పత్రిజీ గారు చెప్తుంటారు 6 ఏళ్ళ వరకు చక్కగా వాళ్ళని మనం మహారాజు మహారాణిలాగా చూడాలి అన్నట్టుగా. అందుకే మనం ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆ పిల్లల్ని చాలా సేఫ్టీగా పెంచాలి. ఈ తల్లిదండ్రులు నాకు చాలా ఇలాంటి పేరెంట్స్ ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉన్నాను అన్న ఫీలింగ్ వాళ్ళకి కలిగించాలి అనమాట. వస్తుంది అప్పుడప్పుడు కోపం వచ్చినా కూడా మనం వెంటనే రానా నేను ఇప్పుడు నీకు కొంచెం చిరాకు, పిల్లలు ఏదైనా బాధపడ్డప్పుడు వెంటనే తీసుకొని హర్ట్ చేసుకొని సారీ నాన్న నాకు ఇప్పుడు చాలా కొంచెం వర్క్ స్ట్రెస్ వల్ల నేను కొంచెం అలసిపోయానన్నా సారీ నాన్న అని మళ్ళీ వెంటనే దగ్గరికి తీయడం, ఇవన్నీ చేయడం వల్ల పిల్లలు మళ్ళీ దగ్గరికి రావచ్చు అనమాట. కానీ మనం పదే పదే ఆ పనులు చేయకూడదు. ప్రతిదీ కూడా పిల్లాడు ప్రతిదీ మైండ్ పైన పడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. నాకు చిన్నప్పటి నుంచి నేను ఎన్నో మోసాను కాబట్టి నాకు ఇవన్నీ కూడా చక్కగా అర్థమైపోతూ ఉన్నాయన్నమాట ఎలా అనేది. ఈ క్లాసెస్ చేసినప్పుడు నా చిన్నప్పుడు మెమొరీస్ అన్నీ నాకు గుర్తొస్తున్నాయి అన్నమాట. గుర్తొచ్చినప్పుడు నేను అంటే మోస్ట్లీ అన్నీ అయిపోయింది, లెట్గో అయిపోయింది అనమాట. కానీ అప్పుడప్పుడు ఈ స్టోరీ చేసినప్పుడు నేను ఎంతోమంది పిల్లలు చెప్పడం ద్వారా కూడా నేను కూడా ఎంతో నేర్చుకుంటూ ఈ నాలెడ్జ్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం మైత్రేయ బుద్ధ స్పిరిచువల్ యూనివర్సిటీని. దీంట్లో ఎన్నో పేరెంట్స్ సంబంధించి కిడ్స్కి సంబంధించి ఎన్నో స్కూల్స్కు సంబంధించి దీంట్లో ఉండడం జరుగుతుందని. మైత్రేయ బుద్ధ స్పిరిచువల్ యూనివర్సిటీ అనేది యూట్యూబ్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా యూట్యూబ్లో కొట్టినా కూడా అది సెర్చింగ్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్, లవ్ అండ్ లైఫ్. థ్యాంక్ యూ.